10 ఏళ్ల పాటు ఎన్నో అక్రమంగా కేసులు ఎదుర్కొని ఎన్నో దాడులు జరిగినా గాని 3 రంగుల జెండాను కింద దించకుండా బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీపై విసుగు చెంది కాంగ్రెస్ పార్టీ వైపు బలంగా నిలబడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అలాగే తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో 10 ఏళ్ల పాటు ఆ పార్టీ జెండా కిందకి దించకుండా పోరాటం చేసినటువంటి నాయకులంతా ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. మా అధినాయకుడు అలాగే మా అధినాయకత్వం నా పైన జాలి చూపుతుంది, నాకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తుంది అని చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని కలలు కంటున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా నామినేటెడ్ పదవుల కోసం కసరత్తు మొదలుపెట్టినట్టే తెలుస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ నామినేటెడ్ పదవులపైన ఫోకస్ చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారట. అలాగే అన్ని జిల్లాల నుండి వివరాలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారట. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు పార్టీ కోసం ఎవరెవరు పనిచేశారంటూ కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకుంటుంది. కేవలం పార్టీ కోసం బలంగా పనిచేసిన వాళ్ళకే ఈ నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారు. అంతేకాని వ్యక్తుల కోసం పనిచేసిన వాళ్ళకు కానీ అలాగే పార్టీలో కోవర్టిజం చేసే వాళ్ళకు కానీ మన పార్టీలో ఉంటూనే మన పార్టీకే నమ్మక ద్రోహం చేసేటువంటి వాళ్లకు ఈ నామినేటెడ్ పదవులు ఉండవు. కేవలం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పార్టీ నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆలోచనలో ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలో ఈ నామినేటెడ్ పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. సంక్రాంతి పండగ అయిపోయే లోపు ఆ నామినేటెడ్ పదవులకు సంబంధించి లిస్టు రెడీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలకు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు జిల్లా స్థాయి పదవులను కట్టిబెట్టాలని నిర్ణయించింది. ఎంపికకు సంబంధించి ఓ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సీఎం నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం.